ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. బానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అటు ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటే ఇటు ఉక్కపోతుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు వడగాల్పులు తోడవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక ఎండల తీవ్రత ఒకెత్తైతే అనధికార విద్యుత్ కోతలు సామాన్యుణ్ణి మరింత కుంగదీస్తున్నాయి. ఏ క్షణంలో కరెంటు పోతుందో తెలియక ఉక్కపోతును భరించలేక వృద్ధులు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఎండలు కరెంటు కోతల పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బాణుడు బగబగలతో అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు బయటికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అటు ప్రజలు శీతల పానీయాల వైపు, అలాగే కూల్ డ్రింక్స్ వైపు, అలాగే తాటి ముంజుల వైపు అలా ఆకర్షితులు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో అయితే వేడిగాళ్ళు, అలాగే ఉష్ణోగ్రతల్లో తేమ కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచే బాణుడు బగబగలతో అయితే ప్రజలు వేడి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అప్రకటిత కరెంటు కోతల కారణంగా కూడా, అంటే కరెంటు కోతల కారణంగా అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి వైద్యులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అయితే ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడి విరోచనాలు, వాంతులు, అలాగే డీహైడ్రేషన్ బారిన పడతారంటూ కూడా డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, అలాగే శీతల పానీయాలు అయినటువంటి నిమ్మకాయ నీళ్ళు, అలాగే గ్లూకోజ్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే డీహైడ్రేట్ బారిన పడకుండా, అంటే ఏదైతే అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల లోపు పనులు పూర్తి చేసుకుని సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు రావాలంటూ కూడా ప్రజలకైతే డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏప్రిల్ 15వ తారీఖు నాటికే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అంటే మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ కూడా పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు వేడిని తట్టుకోవడానికి అటు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మే నెల వచ్చే నాటికి ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పే నేపథ్యంలో అయితే ప్రజలు ఉదయం 9 గంటల లోపే పనులు పూర్తి చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.